హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మొన్న మహా న్యూస్ పై దాడి, ఇప్పుడు క్యూ న్యూస్ పై దాడి. అసలు జర్నలిజం ముసుగులో ఏం జరుగుతుంది? తీన్మార్ మల్లన్నను అసలు వదిలిపెట్టేదే లేదంటూ కవిత వార్నింగ్లు ఇస్తుంది. ఓవరాల్ గా ఈ ఇష్యూపై మాట్లాడదాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మొన్ననేమో మహా న్యూస్ పై దాడి, ఇప్పుడేమో క్యూ న్యూస్ పై దాడి. అసలు జర్నలిజం ముసుగులా జర్నలిస్ట్లుగానే ప్రవర్తిస్తున్నారా, లేకపోతే రాజకీయం ముసుగు వేసుకొని జర్నలిజం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్? అసలు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయడం ఏంటి? కంచం, మంచం అలాంటి పదాలు తీసుకురావడం ఏంటి? అసలు ఆడబిడ్డలు అంటే తెలంగాణకు ఎంతో గౌరవం ఉంది. తెలంగాణ అంటేనే ఆడబిడ్డలు. ఇంకా దానిలో ఎమ్మెల్సీ కవిత ఆడబిడ్డలకు పెట్టింది పేరు అనుకోండి. సో ఎలా చూద్దాం సార్ ఈ ఇష్యూని? అసలు మనం గమనించాల్సింది ఏంటంటే, మొన్న మహా న్యూస్, ఈరోజు క్యూ న్యూస్. అసలు ఇవి పేర్లు పెట్టుకున్నా కానీ న్యూస్ ఇస్తున్నాయా అనేది నెంబర్ వన్. మీరు చూడండి, మీరు తీన్మార్ మల్లన్న గారు క్యూ న్యూస్లోన రోజు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ అని చెప్తూ తనకు నచ్చిన వాళ్లను ఎండగట్టడం, అంతకు మించి ఆయన చేసిందంటే ఏముంది? ఏదైనా ఒక వార్తను ఇది వార్త, ఇది ఇలా ఉంది, ఇది ఇలా కాదు ఉండాల్సింది, లేదా ఇది ఇలా ఉండడం బాగుంది, దీని హెడ్డింగ్ బాగుంది, దీని లీడ్ బాగుంది, ఈ వార్త ఇంత సెన్స్ చేస్తుంది, ఈ వార్త వెనక పూర్వ వార్తలు ఇవి అని చెప్పిన దాఖలాలు మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఏదో తనకు నచ్చిన న్యూస్, తనకు కావాల్సిన న్యూస్. అంటే ఏంటి? క్యూ న్యూస్ను అడ్డంగా పెట్టుకుని రాజకీయంగా ఎదగడానికి చేసే ప్రయత్నమే తప్ప మరొకటి ఏం కనిపించలేదు. మహా న్యూస్లో కూడా ఏంటి? ఒక పార్టీకి కొమ్ము కాయడం, కొందరు వ్యక్తులకు కొమ్ము కాయడం. ఏకపక్షంగా వ్యవహరించే ఏ మీడియా కూడా నా దృష్టిలో మీడియా కాదు, కాబోదు కూడా. ఎందుకంటే వాటికి ఎథికల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి చెప్పు స్వప్నం? ఎక్కడ ఉండవు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నని తీసుకుందాం. ఓకే, మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణలోనే కాదు, భారతదేశంలో మహిళలంటే గౌరవం. అది ఏ రాష్ట్రమైనా కూడా. మహిళల పైన మాట్లాడేటప్పుడు నాలుక కాస్త బిగపట్టుకొని మాట్లాడాలి. ఓకే, నువ్వు రాజకీయంగా ఏమైనా విమర్శలు చేయి. తీన్మార్ మల్లన్నకు కోపం వచ్చింది ఎందుకు? తాను చేస్తున్న ఉద్యమాన్ని ఎవరైనా హైజాక్ చేస్తారేమోనన్న భయం. బీసీ ఉద్యమానికి తానే కర్త కర్మ క్రియ అన్నట్టు ఆయన వివరిస్తున్నారు. అంతకుముందు ఎవరు చేయలేదా? ఈయన తర్వాత ఎవరు నాయకులు రాలేదా? మళ్ళీ అన్నిటికీ నువ్వు అనుకోవడం తప్పేమీ లేదు. మీరు నిలిచారు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చిన తర్వాత మీరు ఆ పార్టీని ఎంతవరకు గౌరవించారు? ఆ పార్టీని విభేదించారు. అంటే మీరేమనుకున్నారు? సరే, నా సామాజిక వర్గం నా వెనక ఉంది కాబట్టి నేను ఏమైనా మాట్లాడచ్చు అనుకోవడమే మొదటి తప్పు. ఎందుకంటే సామాజిక వర్గం ప్రజలు అన్ని సందర్భంలోనూ అందరూ మనకు సహకరించారు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగవలసిన వ్యక్తికి కావాల్సిన లక్షణం ఏంటంటే అన్ని వర్గాలను కలుపుకుంటూ పోవడం, అందరితోనూ మంచిగా ఉండడం, నాయకత్వ లక్షణాన్ని చూపించడం. అంతేగాని ఏకపక్షాన వ్యవహరిస్తా, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, నేను ఎవరిపైనైనా కామెంట్ చేస్తా అంటే ఒక వ్యక్తిగా ఆయనకు నప్పుతుందేమో కానీ ఒక రాజకీయ నాయకుడికి ఎలా నప్పుతుంది? రాజకీయ రంగంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తులు కూడా సామాన్యమైన వాళ్ళ కాదు కదా. ఇప్పుడు కవిత గారు, ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ముద్దుబిడ్డ ఆమె. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఒక ఉద్యమ స్థాయిలో జ్వరాన్ని పుట్టించిన ఖ్యాతి మటుకు కేసీఆర్ కు దక్కుతుంది కదా. సరే, ఆయన ఒక్కటే కాదు, చాలా మంది ఉన్నారు. ఎస్, ఆయన బీసీల కోసం మాత్రమే చేసిండు, కానీ కేసీఆర్ తెలంగాణ మొత్తానికి ఉద్యమం చేసిండు. నేను చెప్పేది ఏంటంటే బీసీలకు చెయ్యండి, తప్పేం లేదు. ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తామని జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా బీసీల పైన ప్రేమతోన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి, అది కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, 42% అంది. 42% ఇప్పుడు ఏమో చేస్తుంది? ఆర్డినెన్స్ చేస్తాను అంటుంది. ఈ ఆర్డినెన్స్ ను అసలు గవర్నర్ ఆమోదిస్తారా లేదా అని ఒక భయం పట్టుకునింది. గవర్నర్ ఆమోదిస్తే కనుక మరొక సమస్య ఏంటి? నువ్వు పంచాయతీ ఎన్నికల్లోనే రిజర్వేషన్ పెడతావు, మళ్ళీ మున్సిపాలిటీ ఏంటి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఏంటి, ఆ తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏంటి, వీటన్నింటికి ఏం చేస్తారు? చట్టబద్ధత ఎక్కడిది? మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి పంచాయతీ ఎలక్షన్స్ దాకా పబ్బం గడిపేసుకుంటారా? అలా గడిపితే బీసీలకు న్యాయం చేసినట్ట. దీనిపైన నేను అనేది ఏ సమస్య పైన సరే మీరు ఆబ్జెక్టివ్గా మాట్లాడితేనే జర్నలిస్ట్ అవుతారు.
మీరు ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత మిమ్మల్ని జర్నలిస్ట్గా ఎవడైనా ఎందుకు చూడగలుగుతాడు? చూడరు అసలు. మరి అది పత్రిక పైన స్వేచ్ఛ పైన దాడి ఎందుకు అవుతుంది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, చింతపండు నవీన్ గారు, ఆయన ఒకప్పటి ఎమ్మెల్సీ కవిత గారి పైన కామెంట్ చేసినప్పుడు అది రాజకీయంగానే రంగు పులుముకుంటుంది, కానీ అది ఒక పాత్రికేయుడు చేసిన సద్విమర్శ ఎలా అవుతుంది? పోని నీ పాత్రికేయ భాష అంటూ ఏముంది మీకు? ఏం లేదు. కంచంతో పోతుందా మంచంతో పోతుందా అని ఎవడైనా అంటాడా? పైగా ఏమంటారు ఆయన అంటే అక్కడితో ఆగకుండా, అంటే ఏంటి, తాను చేసిన పనే తప్పు పని ఆ మాట అనడం. నేను అనేది కవిత గారిలో చిత్తశుద్ధి ఉందా, మల్లన్న గారిలో చిత్తశుద్ధి ఉందా, అసలు బీసీలకు రిజర్వేషన్ అంటున్న వారిలో చిత్తశుద్ధి ఉందా, రాజకీయంగా వీరు బలపడతారా, ఇంకా అలాగే ఉంటారా, ఇవన్నీ కూడా కాలం మున్ముందు తేల్చాల్సిన సమాధానాలు. దీనికి మనం ఎవరు సమాధానం ఇవ్వలేము. వర్తమానంలో జరుగుతున్నది ఏంటి, కాంగ్రెస్ ఏదో ప్రయత్నిస్తుంది, ఓకే తన రాజకీయ లబ్ధి కోసమో మరొకటి కోసమో 42% అని చూస్తూ ఉంది. మళ్ళీ చూద్దాం అది ఎంతవరకు వస్తుందో, అది ఒక తీరు. మీరు దాన్ని దగ్గర పెట్టుకొని బీసీ గురించి ఎవరు మాట్లాడినా కూడా మీకేం హక్కు ఉంది అంటే, అది ఇప్పుడు అలా అనుకుంటే కనుక దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఇంతమంది పోరాడారు, వాళ్ళని ఎవరైనా మీకేం హక్కు ఉంది మా దేశం గురించి పోరాడడానికి, నీకేం అర్హత ఉంది పోరాడడానికి అని ప్రశ్నించి ఉండింటే ఎంతమంది పోరాటంలో ఉండేవాళ్ళు, ఎంతమంది పారిపోయేవాళ్ళు? అది కాదు కదా. ఇప్పుడు ఒక సామాజిక వర్గం అభ్యున్నతి కోసం పోరాడే వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళే కానక్కర్లేదు, బీసీల కోసం పోరాడే వాళ్ళు బీసీలే కానక్కర్లేదు. మంచి మనసుండి ఆ సామాజిక వర్గం ముందుకు రావాలి అని పోరాడే ప్రతి ఒక్కరూ కూడా సింపథైజర్స్ అండ్ వెల్ విషర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అని ఎందుకు చూడరు? మీరు చూడొచ్చు కదా. అందులోనే మీకు ఎందుకు భయం పుట్టింది? కవిత గారు హైజాక్ చేస్తారన్న, ఎంత మేరకు హైజాక్ చేయగలరు? పోనీ మీరు ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు? మిమ్మల్ని అసలు మీ సామాజిక వర్గం ఎంతవరకు ఓన్ చేసుకోగలదు? ఇలాంటి మాటలు మాట్లాడితే మీ సామాజిక వర్గం వాళ్ళని హర్షిస్తారా? హర్షించరు కదా. అంటే ఇదేంటిది, నువ్వు ఏదో ఒకటి ఒక పట్టాన సాగిపోతున్నటువంటి వ్యవహారంలోన మీరేదో దాన్ని కాస్త ఇబ్బంది కలిగించిన పరిస్థితే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇక దీన్ని పక్కన పెడితే మీరు పాత్రికేయ ముసుగులో అని ఇందాక అడిగారు. అసలు పాత్రికేయ ముసుగు కానే కాదు, ఇది బట్టబయలు బహిరంగ రహస్యం. రహస్యం కూడా కాదు, అంతా బహిరంగమే, అంతరంగం ఏమీ లేదు. మహా న్యూస్ కొమ్ము కాసింది, అది 100% వాస్తవం. తీన్మార్ మల్లన్న తనకు వచ్చిన వాళ్ళు తిడతారు, అది 100% వాస్తవం. దానికి జర్నలిజం అనే రంగు ఆయన పూసుకున్నంత మాత్రం రాదు కదా. నేను జర్నలిస్ట్ అనుకుంటే నేను జర్నలిస్ట్ అవుతానా? జనాలు నన్ను గుర్తించి జర్నలిస్ట్ అంటే నేను జర్నలిస్ట్ అవుతాను. పూర్వాశ్రమంలో మీరు అయి ఉండొచ్చు, నేను లేదని చెప్పాను. బట్ ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక జర్నలిస్ట్గా హుందాగా మీరు వివరించగలుగుతున్నారా? అది కదా మనకు కావాల్సింది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు కూడా ఓకే, ఆయన కార్యాలయం దాడి చేయాలనుకోవడం కూడా ఒక రకంగా అంటే మరి ఏం చేస్తారు, ఇంకా ఏం చేస్తారు? ఇంకా నువ్వు ఒక మహిళని కూడా పట్టించుకోకుండా అంతలేసి మాటలు అన్నప్పుడు ఇక్కడ అంతే, మహా న్యూస్లోనూ అంతే. మీరేదో అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ పెట్టి అశ్లీలమైన బొమ్మలు పెట్టి ఎవరెవరికో రంకులు అంట కడితే మళ్ళీ వాళ్ళంతా ఎందుకు ఊరుకుంటారు? అంటే స్వతంత్రం అంటే మీకు ఒక్కటికే సంబంధించిందేనా? మీరు చేస్తేనే స్వతంత్రం, వేరే వాళ్ళు చేస్తే అరాచకమా? అది ఎట్లా అవుతుంది? అది ఏ న్యాయం అనిపిస్తుంది? ఇంకా గన్మెన్లను ఫైట్ చేయమని ఇంకా ఆదేశించడం ఒకటి. మరి ఇప్పుడు గాల్లో కాల్పులు జరిపారు, 5 రౌండ్లు గాల్లో కాల్పు, ఆల్రెడీ ఒకరికి ఏదో బుల్లెట్ గాయమైందని విన్నాం. అవి ఎవరు ప్రాణమన్న పోయింటే అది ఎంత ఆక్వర్డ్ స్టేజ్ కలిపోయేది, సిచ్యువేషన్ ఎంత గంభీరంగా మారిపోయేది. అసలు అంత నిగ్రహం కోల్పోవడం ఏంటి? అంటే మీ దగ్గర బలగం ఉంది కదా అని మీరే ప్రయోగిస్తున్నప్పుడు మళ్ళీ అధికారం అనుభవించి ఇప్పుడు కూడా రానున్న కాలంలో మాదే అధికారం అంటున్నటువంటి వారు ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుండాలి? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక కవిత గారు కూడా కొంచెం సమయం, ఎందుకంటే ఇప్పటికే ఆమె సొంత కుంపటి పెడుతుందేమో, ఆమె ఆల్రెడీ జాగృతి అనే పేరుతోన అది రాజకీయ రంగు క్రమంగా పులుముకుంటుంది, ఏ రోజైనా ఆమె ప్రకటించవచ్చు, అది పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటప్పుడు తను కూడా ఎక్కువ లాగాల్సిన అవసరం లేదు, వెళ్ళారు. ఆమె శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ గారికి ఫిర్యాదు చేశారు. ప్లస్ ఇంకో మాట అన్నారు ఆమె, అంటే ఈ రాజకీయంగా లింక్ ఎట్టపోతుంది. తీన్మార్ మల్లన్న గారు ఇంత మాట మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట అనిపించారని నేను అనుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వ్యాఖ్యానాలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి.
పోనీ అక్కడికి ఏమైనా తగ్గారంటే ఈయనేమంటున్నాడు, నేనేం కార్యమాట ఏమన్నాను. తెలంగాణ అంటే తెలంగాణలో ప్రతి బూతు ఉంటుంది, సామెత అని ఉంటుంది. పండుగ పూట కూడా పాత మొగడేనా అని ఒక సామెత ఉంది. దాన్ని ఎవడైనా వాడుతున్నాడా? ఇప్పటి కాలంలో ఆ మాట అంటే చెల్లుబాటు అవుతుందా? అప్పటి సంప్రదాయంలో, అప్పటి సమాజంలో సామెతలు అనేవి నిత్య నూతనం కాదు, ఎల్లప్పుడూ వర్తించేవి కావు. సామెతలు అనేవి ఆయా సందర్భంలో, ఆయా సమాజంలో అనుభవపూర్వకంగా వచ్చినటువంటి ఒక వాక్యాలు. ఆ వాక్యము ఆ సందర్భాన్ని ప్రతిఫలింపజేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, రిల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. సామెతలు చాలా గొప్పవి, కానీ కొన్నిటికి కాలం చెల్లి ఉంటుంది. దాన్ని నువ్వు కొంచెం ఆలోచించాలి కదా. నువ్వు ఇప్పుడు కూడా అదే నేను మాట్లాడతానంటే పోనీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా. ఒక మహిళను, ఆమె కవిత, కేసీఆర్ గారి కుమార్తె, కేటీఆర్ గారి చెల్లెలు, ఇవన్నీ తర్వాత అమ్మా. బేసిక్గా ఆమె ఒక మహిళ అనే మాట అయితే వాస్తవం కదా. ఆమె అదే అని సాధారణ నాకే మర్యాద ఇవ్వని పరిస్థితి వస్తే ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? దీనికి ఎవరైనా ఏం సమాధానం ఇవ్వగలరు? అంటే ఇలానే నేను మొత్తం కవిత గారిని సపోర్ట్ చేస్తున్నాను కాదు. రాజకీయ రంగం, అసలు రాజకీయ క్రీడలు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కారణాలు చాలు వాటిని బాగా రచ్చరచ్చగా చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. నాకు తెలిసి అటు మహా న్యూస్, ఇటు క్యూ న్యూస్ ఇద్దరు తెలుసో తెలియకుండా ఇరుక్కున్నారేమో ఈ వ్యవహారంలో అనిపిస్తుంది. తిమ్మార్మల్ గారు అనుకోవచ్చు, నేను ఎమ్మెల్సీని, నా వెనక బీసీ సామాజిక వర్గం ఉంది, నేను ఉద్యమ నేతని, కాబట్టి నా మాట చెల్లుబాటు అవుతుంది. ఓకే, దీనికంతా వీళ్ళు ఆదర్శం తీసుకుంటారు, మళ్ళీ కేసీఆర్ని తీసుకుంటారు. ఉద్యమంలో ఆయన తిట్టారు కదా, వీళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మొన్నటికి కూడా కవిత గారు ఒక మాట అన్నారని మీడియాలోని చక్కర్లు కొడుతుంది. ఏంటి, ఆంధ్రవాళ్ళ బిర్యానీ ఎలా ఉంటుంది? ఇంకెందుకమ్మా ఆంధ్రవాళ్ళ బిర్యానీ, అయిపోయింది కదా. ఎవరందుకు వాళ్ళకి కాపురం వేరైపోయింది. అన్నందమ్ములు విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మాట ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా తెలంగాణ సెంటిమెంట్ గిచ్చి గిల్లి సొమ్ము చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకవైపు, తెలంగాణకు అన్యాయం జరిగిపోతున్నా కూడా మొసలు కన్నీరు కార్చేవాళ్ళు మరొక వైపు. అందరూ కలిసి అదేమంటారు చూడండి, అన్ని అవలక్షణాలు ఆ బిడ్డకే అన్నట్టు తెలంగాణ కావద్దు కదా. ఏ ఉద్యమం కోసం నువ్వు, ఏ లక్ష్యం కోసం నువ్వు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నావు? ఆ ఉన్నత లక్ష్యాన్ని విస్మరిస్తే ఎలా? 10 ఏళ్లకు విస్మరిస్తారా? ఒక రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అనేది చాలా చిన్న సమయం, చాలా చిన్న సమయం. మనం అనుకుంటూ ఉండొచ్చు 10 ఏళ్ళైనా ఏం జరిగింది, 10 ఏళ్ళైనా ఏమైనా జరగడానికి ఏముంటుంది అక్కడ? దెర్ ఇస్ ఎ లాంగ్ టైమ్ టు వాక్. కొన్ని ఏళ్ళు, కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత చూసుకుంటే ఏమైనా మార్పు కనిపించే అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్ళు దాటాయి, సరే 10 ఏళ్ళు ఆ పాలన నచ్చలేదనే కదా ప్రజలు వీళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళైనా సామర్థ్యంగా చూపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే. సరే, ఇప్పుడు ఈ రెండు పార్టీల వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మరొక వార్త. అటు బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది, ఇటు కాంగ్రెస్ సైలెంట్. కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంది చెప్పండి? కాంగ్రెస్ సైలెంట్గా ఎందుకు ఉన్నారంటే మళ్ళా అంటే వాళ్ళు పడదు కాబట్టి. ఆయన బండ గురించి తిట్టాడు, సరే ఎక్కడైనా ఇరుక్కొని మాకు వచ్చిన కర్మ మాకెందుకు అనే వాళ్ళు ఊరుకున్నారు. పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా వంతు పని మేము ఏమో చేస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ ముందుకెళ్ళాం. ఇప్పుడు కనుక ఈ రొచ్చులో దిగితే చేసిన పని మొత్తం పోతుంది, మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పైగా అనింది ఎవరిని? కవితని. వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్. అంటే ఎవరు? కేసీఆర్ సంబంధం. మనకెందుకు వచ్చిన గొడవ? కాబట్టి వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే మనకు మంచిది వెళ్ళి వాళ్ళు ఊరుకున్నారు. బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు? బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు అంటే కనుక అప్పట్లోన అదే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అప్పుడు రేగిన చిచ్చు, రాసిన ఉత్తరం, డియర్ డాడీ అంటూ రాసిన ఉత్తరం, ఆ తర్వాత దయ్యాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఎందుకు మనుషుల్లో ప్రవర్తిస్తారు? సరే పోలే, ఎలాగో ఆమె దయ్యం అనేది మనకి ఎందుకు వచ్చి గొడవలే. మళ్ళీ ఇప్పుడు స్పందించాలా వద్దా? కేటీఆర్ బహిరంగంగా ఏమన్నారు, అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే బాగుంది అంటే కనుక నేను ఏమైనా మాట్లాడుతున్న లెక్కలో ఆమె తిరగబడ్డారు. సరే, అదంతా కూడా టీ కప్పులో తుఫాను అని అనుకున్నా కూడా దాని తాలూకు ప్రభావం అయితే ఉంటుంది కదా. సో దాంతో వాళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు అసలు వాళ్ళకి సంశయం బీఆర్ఎస్ పార్టీకి, స్పందించాలా వద్దా, స్పందిస్తే ఎలా స్పందించాలి, ఎంత మేరకు స్పందించాలి, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు పాపం, అంత పోయి మళ్ళీ ఆయనకి చుట్టుకుంటుంది. ఆయన ఏం చేస్తారు ఆయన? సో ఇప్పుడు ఒక్క చోట ఒకటి నిజమండి, మనం ఏమనుకుంటామంటే నేను కొట్టింది ఇక్కడే కదా, ఇక్కడే విరగాలి కదా అనుకుంటాం. రాజకీయాలు అలా కాదు, నువ్వు ఇక్కడ కొడితే ఎక్కడో విరుగుతుంది, ఏది మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఇది దుమారం అయింది.
కాకపోతే పాత్రికేయ ముసుగులో అనే అసలు మాటనే వాడొద్దు నన్ను అడిగితే. బహిరంగమే అది. బహిరంగమే. తీన్మార్ మల్లన్న గారు కామెంట్ చేశారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు చేసిన కామెంట్ అనండి శుభ్రంగా. మళ్ళీ క్యూ న్యూస్ ఎందుకు తెస్తారు? క్యూ న్యూస్ పెడితే మళ్ళీ జర్నలిజం అవుతుంది, జర్నలిజం అనే రంగు పూస్తారు. మీడియా ఆ రంగు పూయాల్సిన అవసరం ఏముంది? అనవసరం. ఎందుకంటే ఎలాగో చేస్తున్నది జర్నలిజం కాదు కాబట్టి. జర్నలిజం అయితే నువ్వు చేయొచ్చు, మీరు కాదు, మీరు చేయట్లేదు. ఎందుకు మీకు ఆ రొంప? పైగా దాన్ని అడ్డం పెట్టుకొని మీరు సాధించగలిగింది కూడా ఏం లేదు. జర్నలిస్ట్గా ఉండి ఏం సాధించగలరు? మహా అంటే ఒక వార్త రాయగలరు, అంతకుమించి ఇంకేం చేయగలరు? అది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఒక చిన్న ఇబ్బందికరమైన వాతావరణమే. కాకపోతే ఒక చిన్న సంఘటన రెండు పార్టీలను కూడా ఇబ్బందులు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో మనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.